విద్య చీకటి తెరలను చీల్చే దీపమని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు పేర్కొన్నారు. విపత్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ విశ్వ చిత్రకళా సంయుక్త ఆధ్వర్యంలో విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల పిల్లల పరీక్షా పరికరాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు మాట్లాడారు. విద్య ఊహించిన విజ్ఞానాన్ని సాధన ఫలితాన్నిచ్చే నైపుణ్యాన్ని అందిస్తుందని అన్నారు. ఆందోళన చెందకుండా ఆలోచనతో రాసే పరీక్షలు చక్కని ఫలితాలను ఇస్తాయని అన్నారు. కళావేదిక గౌరవ అధ్యక్షులు కమల్ బైడ్ మాట్లాడుతూ సృజనాత్మకత ధోరణి ధైర్యం చదువుతోనే సాధ్యమని అన్నారు. ఇన్ఛార్జ్ డిటిటిసిఆర్సి హెచ్ శ్రీనివాసరావు, ఆర్టీఓ ఎం బుజ్జిరాజు, సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనిబాబు, వాకస్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు కమల్ బైడ్లు మాట్లాడారు. నిత్యం సమాజాన్ని జాగృతి పరిచే వార్తలు అందించే జర్నలిస్టు పిల్లలు పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారని అన్నారు. ఇటువంటి వారికి ప్రోత్సాహకాలను సత్కారాలను తాము చేశామని చెప్పారు. అనంతరం 75 మంది బాలలకు పరీక్షా పరికరాలు అందించారని కొనదాల శ్రీనివాస్, ఈశ్వర్, ప్రకాష్, సతీష్ పెద్ద ఎత్తున జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం చిన్నారులందరికీ కూడా మా జర్నలిస్టులందరికీ శ్రీనిబాబు గారు చెప్పారు చేద్దాం, తప్పనిసరిగా అన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పి మరి ఈరోజు 10వ తరగతి పిల్లలతో పాటు మరి సుమారు 75 నుంచి 100 మంది పిల్లలకు పరీక్ష కిట్లు అందజేయాలని మన సోదరుడు జగన్మోహన్ గారు నిర్ణయించడం, అలాగే వాళ్ళ ట్రస్ట్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి అదేవిధంగా ఇందులోనే పెద్దలు మనం ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు నిన్న అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అందులోనూ విమ్స్లో లివర్ మార్పిడి చేశారు. ముఖ్యంగా చిన్నారులు 10th క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అయినప్పుడు కూడా శారీరక దారుఢ్యం, మానసిక మనోబలం రెండు మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మున్ముందు భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదుగుతారని పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మంచి రిపోర్ట్తో ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విజేఎఫ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మనం చూస్తున్నప్పుడు చెట్లు మొలుస్తూ ఉంటాయి. పిచ్చి చెట్లు చకచకా మొలుస్తూ కనిపిస్తాయి మనకి 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో. అదే ఒక వెదురు మొక్క పెరగాలనంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకనంటే అది పెరిగి 20 అడుగులు 30 అడుగులు నించొని ఉండడానికి దాని కింద వేర్లని మొత్తం సమకూర్చుకున్న తర్వాత మాత్రమే దాని పెరుగుదల మొదలవుతుంది. సో మనము మన గమ్యాన్ని చేరుకోవాలనంటే ఎలాగైతే వెదురు మొక్క అంత కష్టపడుతుందో మీరు అంత కష్టాన్ని అనుభవించి ఎంత ఎక్కువ కష్టపడితే మీరు అంత ప్రయోజకులు అవుతారు. విధంగా తెలుసుకోండి, టాపర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు. ఎందుకనంటే వారు పడ్డ కష్టంతో మీరు ఈ లెవెల్ వరకు రాగలుగుతారు. వారు తినకపోయినా ఎలా ఉన్నా సరే, పర్టికులర్లీ మీ కన్న తల్లి మాత్రం వీరు అంతా పర్టికులర్లీ వీళ్ళు ఉన్నటువంటి జాబ్లో ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంత డబ్బులు తీసుకొస్తారో కూడా తెలియదు. ఏది బయటకు రాకుండా మీ అమ్మ మిమ్మల్ని కడుపులో పెట్టుకునేసేసి పెంచుకుంటుంది. సో కాబట్టి కన్న తల్లిదండ్రులకి, గురువులకి గౌరవిస్తూ మీరు అలాగే చదువుకుంటూ విద్యలో రాణించండి. విద్యలో వచ్చినప్పుడు మాత్రమే మనకి గౌరవం ఉంటుంది. ఈరోజు నన్ను శ్రీనిబాబు గారు కానీ వీరందరూ కానీ చూస్తున్నది నేను నేర్చుకున్నటువంటి సంస్కారం కావచ్చు, దాన్ని క్యారెక్టర్ని అభివృద్ధి చేసుకుంటూ నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతాను,
నేను 25 సంవత్సరాలు ఇప్పుడు కేజీహెచ్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నేను ఒక్క పేషెంట్ దగ్గర కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేదనేసి